వార్తలకు వెళ్ళే ముందు ప్రధానంగా మనువాద రాజ్యం అయితే ఏ విధంగా ఉందో మనం చేసాం. ఇక మనువాదుల పక్కన పెడదాం. ఇవాళ ఉన్నటువంటి సింధూరం ఎక్కడి నుంచి వచ్చింది? ఇవాళ ఉన్నటువంటి మోడీ ఆయన నిర్ణయానికి భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా, ప్రపంచవ్యాప్తంగా అందరూ కూడా నిజంగా సంతోషపడాలి. ఈ విషయంలో మోడీ గారిని అభినందించాలి. జైభీం టీవీ కూడా మోడీ గారిని అభినందిస్తుంది. భారతదేశంలో ఉగ్రవాదులు వచ్చి అల్లర్లు చేసేటువంటి క్రమంలో భారతదేశంలో ఉన్నటువంటి 140 కోట్ల జనాభా, ఇంకా జనాభా పెరుగుతూనే ఉంది కాబట్టి, చైనాను మించిపోయేటువంటి పరిస్థితిలో మనం ఉన్నాం కాబట్టి, ఇంకా పర్టికులర్గా ఎవరికి జనాభా 140 కోట్ల, 150 కోట్ల, 130 కోట్ల అనేది ఎవరికి తెలియదు కాబట్టి, నేను అందాదా చెప్తున్నా 140 కోట్ల మంది భారతీయులు కుల, మత, వర్గ, ప్రాంతం అనే తేడా లేకుండా అందరూ కూడా ఇలా ఉగ్రవాదుల విషయంలో మోడీ గారు తీసుకున్న నిర్ణయానికి అందరూ కూడా అభినందిస్తున్నారు. జైభీం టీవీ కూడా అభినందిస్తుంది. ఒకవేళ నిజంగా జైభీం టీవీ అభినందించిన క్రమంలో తప్పును తప్పంటాము, ఒప్పును ఒప్పంటాము. 26 మంది అమాయకులైనటువంటి టూరిస్టులు, 26 మంది నిజంగా అమాయకులైనటువంటి టూరిస్టులు వాళ్ళ జీవితాలను ఆనందంగా గడిపేటువంటి సమయంలో జమ్మూ కాశ్మీర్లో 371 ఆర్టికల్ రద్దయినప్పటికీ, అక్కడ ఉన్నటువంటి భారతదేశంలో ఏ అయితే భావ ప్రకటన స్వేచ్ఛ ఉందో, రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రతీది కూడా అక్కడ కూడా సమానమే అని చెప్తుంది. మరి అక్కడ భద్రత వైఫల్యము, భద్రత లోపము, ప్రపంచవ్యాప్తంగా భారతదేశవ్యాప్తంగా అనేకమైనటువంటి టూరిస్టులు ఫ్యామిలీలతో పోయి అక్కడ సంతోషంగా గడిపేటువంటి ఆ దినములో ఉగ్రవాదులు ఏ విధంగా చొరబడ్డారో భద్రతా సిబ్బందికి తెలియదా? దేశ ప్రధానికి తెలియదా? దేశ ప్రధానికి తెలియకుండా జరిగిందా? చీమ చిటుకుమంటే భారతదేశంలో ఉన్నటువంటి, ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలిసేటువంటి నెట్వర్క్ ఉన్నటువంటి దేశ ప్రధాని. భారతదేశంలో ఇంటెలిజెన్స్ వ్యవస్థ, ఎస్బీ వ్యవస్థ ఎప్పటికప్పుడు దేశ ప్రధానికి సమాచారం అందిస్తూనే ఉంటుంది. మరి అలాంటి క్రమంలో 370 ఆర్టికల్ ఉన్న నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్లో ఎప్పుడు కూడా అల్లర్లు జరిగేటువంటి ప్రమాదం ఉన్నటువంటి నేపథ్యంలో ఉగ్రవాదులు ఏ విధంగా చొరబడ్డారు దేశ ప్రధానికి తెలియదా? దేశ ప్రధాని ప్లేస్లో ఓ క్రైస్తవ బిడ్డనో లేకపోతే ఇంకా వేరే ఒక వ్యక్తి, మోడీ కాకుండా బీజేపీ సంబంధించిన వ్యక్తి కాకుండా ఇంకా వేరే పార్టీకి సంబంధించిన వ్యక్తి ఉంటే ఇవాళ రోడ్ల మీదకి వచ్చి బస్సులు తగలబెట్టేవాళ్ళు, రైళ్లు తగలబెట్టేవాళ్ళు, ఏదంటే అది చేసేవాళ్ళు. మరి ఇక్కడ ఉన్నటువంటి భారతదేశంలో 140 కోట్ల మంది ఇలా మోడీకి సపోర్ట్ చేసినట్టు కాదా? వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేసినట్టు కాదా? ఇలా మోడీ మీద ఎవరు కూడా వ్యతిరేకంగా మాట్లాడలేదు. దేశ భద్రత విషయంలో అందరూ కూడా సమానమే. దేశం కోసం అందరూ కలిసికట్టుగా నిలబడాలి. అందుకోసమే దేశ ప్రధాని భద్రత లోపం ఉందని తెలిసినప్పటికీ కూడా, భద్రత వైఫల్యం ఉందని వాళ్ళు కోర్ కమిటీల్లోనే అమిత్ షా గారు చెప్పినప్పటికీ, రాహుల్ గాంధీ గారు వాళ్ళందరూ కలిసి చెప్పినప్పటికీ కొంత ఇబ్బంది కలిగింది. భద్రత వైఫల్యం వల్ల వాళ్ళు ఉగ్రవాదులు జమ్మూ కాశ్మీర్లో చొరబడ్డారు అనేటువంటి పరిస్థితి కూడా వచ్చింది. ఎంత భయంకరమైనటువంటి మనం వీడియోలు చూసామో, ఎంత భయంకరమైనటువంటి పరిస్థితులు మనం చూసామో, అక్కడ కులాన్ని చూసి మతాన్ని చూసి చంపేసిన వీడియోలు కూడా మన కోకలలో బయటకు వచ్చినాయి. అది నిజమెంతో ఫేక్ ఎంతో ఇప్పటి వరకు కూడా బయటపడలేదు. మీడియా కూడా దాన్ని ఇష్టానుసారంగా చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు ఇంటెలిజెన్స్ వ్యవస్థ చెప్పలేకపోయింది. ఎక్కడి నుంచి ఉగ్రవాదులు చొరబడ్డారు, ఎక్కడి నుంచి ఉగ్రవాదులు వచ్చి దాడులు చేశారు, ఎక్కడి నుంచి ఉగ్రవాదులు వచ్చి వాళ్ళ కులం గురించి, వాళ్ళ మతం గురించి బట్టలిప్పి చూసిన తర్వాత వీడు పలాని కులం వాడాన్ని చంపేసినటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి తీసుకొచ్చినటువంటి
పరిస్థితులు ఎవరు చెప్పిల్లో ఏం చేసిల్లో కూడా అది దేవుడికి ఎరక. అక్కడ ప్రత్యక్ష సాక్షులు ఉన్నటువంటి వాళ్ళందరూ అనేకమైనటువంటి వీడియోలు బయటికి రిలీజ్ చేసినప్పటికీ కొంతమంది బీజేపీ నాయకులు మీరు ఇదే విధంగా చెప్పాలి, ఇదే విధంగా చెప్పాలి 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 అని కూడా భయభ్రాంతులకు గురి చేసిన వీడియోలు కూడా బయటకు వచ్చినాయి. ఇవన్నీ దేశ ప్రధానికి అమిత్ షాకు తెలియదా? బీజేపీలో ఉన్నటువంటి కేంద్ర మంత్రులు తెలియదా? అక్కడ ఉన్నటువంటి ఏ అయితే పహారా కాసేటువంటి ఆర్మీకి సంబంధించినటువంటి వాళ్ళందరికీ తెలియదా? నేవీ బృందాలకు, ఆర్మీ బృందాలకు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ తెలియకుండానే జరిగిందా? అక్కడ ఉన్నటువంటి పోలీసు వ్యవస్థకు తెలియదా? అంటే ఇవన్నీ కూడా రాజకీయంగా ఒక ఎత్తు అయితే, మరో పక్కన ఎలక్షన్ స్టంటు కూడా ఒక ఎత్తు. ఇవాళ ఉన్నటువంటి అమాయకులైన ప్రాణాలు, నిజంగా 26 మంది ప్రాణాలు పోయినాయి. వాళ్ళందరూ కూడా శాంతి కలగాలని కూడా నేను కోరుకుంటున్నాను. వాళ్ళ విషయంలో ఈరోజు ఉన్నటువంటి నేపథ్యంలో పాకిస్తాను ఉగ్రవాదులు చేసినటువంటి భయంకరమైన దాడి ఏదైతే జమ్మూ కాశ్మీర్ దేశంలో ఇప్పటి వరకు వాళ్ళని గుర్తించలేదు, వాళ్ళని గుర్తించి నిజంగా శిక్షిస్తే నిజంగా దేశ ప్రధానికి ఇలా భారతదేశ ప్రజలు ఎప్పుడు కూడా జేజేలు పలికేవాళ్ళు. కానీ ఇప్పటి వరకు అక్కడ ఉన్నటువంటి ఎవరు వచ్చిళ్ళు, ఎంతమంది వచ్చిళ్ళు, మరి అక్కడ సీసీ కెమెరాలు, అక్కడ ఉన్నటువంటి ప్రత్యేక సాక్షులు చెప్పినప్పటికీ కూడా వాళ్ళను ఇప్పటివరకు ఐడెంటిఫై చేయలేదు అన్నటువంటిది ఎంత స్పష్టంగా కనబడుతుందో మనకు అర్థమైపోయింది.